వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. అవునో కాదు చెప్పండి. అదే ఆడకుక్కని తీసుకుని రా, దాన్ని అక్కడ కట్టే ఈ నుంచి పరిగెడుతుంది, అది ఇక్కడ కట్టే అటు నుంచి ఇటు పరిగెత్తి వచ్చేస్తుంటుంది. అప్పుడు సంతోషంగా 2 తోకలు ఊపుకుంటాయండి. అవునా కదా చెప్పండి దేవుని పిల్లరా. ఒక మగ కుక్క పిల్ల దగ్గరికి మనం ఆడకుక్కలు తీసుకెళ్తే 2 తోకలు ఊపుకొని చక్కగా కలిసి ఉంటాయండి, పిల్లలకి అంటాయండి. పిల్లలు మీరు ఆలోచించండి, ఇది సృష్టి ధర్మం ఇది. అవునా కదా చెప్పండి. అంటే దేవుడు ఒకవేళ ఇది సృష్టి ధర్మం కాదండోయ్, ఈ సృష్టి ధర్మం అని వీడు అంటున్నాడు కదా, ప్రకృతి ధర్మం అని. ఈ ప్రకృతికి ధర్మాన్ని పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు. అంటే ఒక మగపక్షి ఆడపక్షిని కోరుకోవటం, మగ జంతువు ఆడ జంతువుని కోరుకోవటం ప్రకృతి ధర్మం, సృష్టి ధర్మం అంటున్నావయ్యా. కానీ ఆ ప్రకృతికి ధర్మాన్ని పెట్టినవాడు, సృష్టి ధర్మాన్ని క్రియేట్ చేసినవాడు, ఉంచినవాడు దేవుడు. అంటే ఒక మగ కుక్కకి ఆడకుక్కనే కోరుకోవాలి అని, ఆ ఆడ జంతువుకి మగ జంతువు అని, ఆడపక్షికి మగపక్షి, మగ చేపకి ఆడచేప, ఇలా ఆపోజిట్ జెండర్స్ని దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? ప్రత్యుత్పత్తి జరగాలి, ఆయన సంకల్పం నెరవేరాలి. చేపలు చేపల్ని కనాలి, జంతువులు జంతువులను కనాలి, పక్షులు పక్షులను కనాలి. మరి అటువంటిప్పుడు మనుషులు కూడా ఎవరిని కనాలి? మనుషుల్ని కనాలి. ప్రత్యుత్పత్తి జరగాలి అంటే దేవుని అనాది సంకల్పం భూమి మీద నెరవేరాలి అంటే పురుషుడి కోసం స్త్రీని చేశాడండి, పురుషుడి కోసం స్త్రీ. అందుకే ప్రారంభంలో ఆదాముని చేసినప్పుడు మరో పురుషుని చేయలేదు, కానీ సాటి అయిన సహాయంగా అతనికి ఎవరిని చేసి ఇచ్చాడండి? స్త్రీని చేసి ఇచ్చాడు పిల్లారా. ఎందుకు? తనకు ఒక అనాది సంకల్పం ఉంది, అనేక మంది పిల్లలు కావాలి, వారు పరిశుద్ధులుగా నిర్దోషులుగా భూమి మీద బ్రతకాలన్నది దేవుని అనాది సంకల్పం. కనుక స్త్రీ పురుషులను చేసి వారిద్దరిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి, భూమిని ఫలించండి. మీరిద్దరు కూడండి, భార్యాభర్తలు కలుసుకోండి, దాంపత్య జీవితాన్ని కొనసాగించండి, పిల్లల్ని కరండి నా కోసమని దేవుడు బైబిల్లో స్త్రీ పురుషుల దాంపత్యాన్ని ఆశీర్వాదంగా ఇవ్వటం మనం చూడగలం. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇది ప్రకృతిలో దేవుడు పెట్టిన ధర్మం. ఇప్పుడు మగకు మగ ఆడకు ఆడ అంటున్నాడే, ఈ హేతువాదులకు బుద్ధి ఉన్న వీళ్ళకి అసలు జ్ఞానం ఉందో చెప్పండి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. ఏమండి, ఇప్పుడు మగోడికి మగోడిని చేసామనుకోండి, పిల్లలు ఎలా పుడతారండి? పిల్లల్ని పుట్టించు. సృష్టి ధర్మం అంటున్నావు కదా, మగోడికి మగోడిని చేస్తాం, వాళ్ళిద్దరికి పిల్లలు ఎలా పుడతారు? పుట్టడం లేదు అంటే కారణం ఏంటో తెలుసా? అది ప్రకృతి ధర్మం కాదురా, అది ప్రకృతి ధర్మం కాదురా, సృష్టి ధర్మం కాదమ్మా. బృంద శరావత్ ఏదో పేరు పెట్టింది ఆవిడ. ఈ మంత్రులు, మినిస్టర్లు వీళ్ళందరికీ కూడా అండి, రవిశంకర్జీకి కూడా మగకు మగని ఎందుకు పెట్టలేదు? అది దేవుడు పెట్టిన ధర్మం కాదు, సృష్టి ధర్మం కాదు. అది మగ జంతువు అయితే పిల్లలు ఎలా పుడతారు చెప్పండి దేవుని పిల్లలారా? అసలు దగ్గరికి రానివ్వు కదండి. ఏమంటే విచిత్రం ఏంటంటే, ఒక మగ కుక్క మరో మగ కుక్కను కోరుకోదండి, ఒక మగ జంతువు మరో మగ జంతువును కోరుకోదండి, ఒక మగ పక్షి మరో మగ పక్షిని కోరుకోదండి. కానీ ఒక మగవాడు ఎవరిని కోరుకుంటున్నాడు? ఇప్పుడు మరో మగవాడిని కోరుకుంటున్నాడు. ఒక స్త్రీ మరో స్త్రీని కోరుకుంటుందంటే జంతువులు కూడా ఉన్నట్టు, జంతువుల్లో ఉన్న కనీస జ్ఞానం ఎవరికి లేదు? ఆడవాళ్ళంటే తిరిగే వాళ్ళు కొందరు ఉంటారండి, కామంతో కళ్ళు మూసుకుపోయి కనిపించిన ప్రతి స్త్రీని మోహించే వాళ్ళు ఉంటారు. వారికి మనం పెట్టే పేరు ఏంటంటే, ఒరి చిత్తకార్తి కుక్క అంటుంటాం, అంతేనండి. వాడి గురించి వాడు చిత్తకార్తి కుక్కలు అంటాడు. చిత్తకార్తి కుక్క అంటే ఏంటి? ఒక ఆడకుక్క చుట్టూ 10 కుక్కలు ఎరుగుతా అంటే వెనకబడి పడుతుంటాయి అవి. అది కుక్క బుద్ధి. మీరు ఆలోచించండి. కనిపించిన ప్రతి ఆడకుక్కను మగ కుక్క కలుసుకోవడానికి ప్రయత్నిస్తుందని. అందుకే అటువంటి వాళ్ళని మనం ఏమంటామంటే, కనిపించిన ప్రతి స్త్రీని తప్పుడు ఆలోచనతో చూసేవాడిని, చెడగొట్టాలనుకునేవాడిని వీడు చిత్తకార్తి కుక్కలు అంటాడండి అంటాం. పిల్లరా మీరు ఆలోచించండి, అది మంచి పదమా చెడ్డ పదమా అండి? చి అని చేదరించుకునే పదం అండి. ఇప్పుడు ఏమన్నా తెలుసా అండి? మగవాడితో పోయేవాడిని వీనేమనాలండి? అంటే మరో బైసెక్షువల్ అంటే మగవాడిని చూసిన పళ్ళు కొరుకుతా పెదవి కొరుకుతాడు వీడు, ఆడవాళ్ళని చూసిన పెదవి కొరుకుతాడు వీడు. ఈయనేం చెప్పాలి చెప్పండి పిల్లారా? చెప్పుకోవటానికే ఆడబిడ్డలు ఉన్నారండి, మగబిడ్డలు చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉన్నటువంటి మాట్లాడి ఇవన్నీ కూడా దేవుని పిల్లలారా ఎలా దీన్ని పబ్లిక్లో తీర్పిచ్చిందండి మన భారతదేశపు కోర్టు. అందుకే పిల్లలారా, అందుకే ఏమండి, సమాజం ఇలా తప్పుదోవ పట్టినప్పుడు, న్యాయ వ్యవస్థలు తప్పుదోవ వెళ్ళినప్పుడు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నప్పుడు, డబ్బున్నవారు ప్రపంచంలో మనలాంటి దేశాలలో ఒక అక్రమాన్ని అడ్డుకొనలేనప్పుడు, ఇది తప్పు అని చెప్పనప్పుడు ప్రపంచంలో గలము విప్పవలసిన వాడు ఎవరండి? అందుకే ఎప్పుడు చెప్పాను, సంసోను కంటే బలాన్ని దేవుడు, దావీదు గారి కంటే బలాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడండి? ఒక క్రైస్తవుడికి ఇచ్చాడు. ఆ బలం దేవుని వాక్యం. సంసోను బలం సంసోను జుట్టులో లేదు, దేవుడు పంపిన ఆత్మలో దేవుడిచ్చిన శక్తి బలంలో ఉంది ప్రియులారా. ఈరోజు మనకు కూడా మన బలం మనలో లేదు ప్రియులారా.
దేవుని వాక్యంలో ఉంది. ఇంతకు మరి ఈ దేవుని వాక్యాన్ని మరి సమాజం తప్పుదోబడుతున్నప్పుడు, న్యాయ కోవిదులు తప్పుడు ఆలోచన నాశనాన్ని, దేశాన్ని నాశనం చేసి తీర్పులు ఇస్తున్నప్పుడు, ఈ తీర్పులు విని కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ మేధావులు, దేశాధ్యక్షులు, మన ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆడ ఎంపీలు, ఆడ మినిస్టర్లు వీళ్ళందరూ ఎక్కడోక్కడ సైలెంట్గా ఉన్నప్పుడు, పిల్లరా మరి మనకెందుకు ఇంతగా వేదన, మనకెందుకు ఇంత కోపం, మనకెందుకు ఇంత ఆవేదన? ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారన్న సంగతి దేవుడికి ముందే తెలుసు. దేవుని పిల్లలారా, ఇలా న్యాయ వ్యవస్థలు తప్పు దారి పడతాయని, జడ్జీలు ఖాళీ కొండలుగా మిగిలిపోయి బుద్ధిహీనపు తీర్పులు ఇచ్చి దేశ యువతను పాడు చేస్తారన్న సంగతి, భారతదేశపు కనీస పరిస్థితి తెలుసుకోలేని దౌర్భాగ్యులుగా తీర్పులు ఇస్తారన్న సంగతి తెలుసు దేవుడికి. ఏమండి, ఇలా సమాజం తప్పుదోవ పట్టినప్పుడు ఈ సమాజాన్ని బాగు చేయవలసిన బాధ్యతను ఎవరి భుజస్కంధాల దేవుడు విడిచిపెట్టాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 15 వచనం కూడా, 13వ వచనం నుంచి 14, 15 వచనాలు చూడండి. మన వాళ్ళకి అర్థం కాదని, మన క్రైస్తవులు కూడా అర్థం కాదు. ఇది ఎందుకండి ఇలా మాట్లాడారు, ఎందుకండి దీని గురించి ఆలోచించారు? బొర్ర తిరుగుడు మాటలు. మరి ఏం మాట్లాడమంటావు? నీ ఖర్చుపులు అమ్ముకోమంటావా? ప్రేయర్ ఆయిల్ అమ్ముకోమంటావా? టెంపుల్లు పెట్టుకొని జనాలను కూర్చుకొని కోట్లు సంపాదించుకోమంటారా? బుద్ధిహీనంగా మాట్లాడతారండి వీళ్ళు. సమాజాన్ని దిద్దేవాడు క్రైస్తవుడు. సమాజాన్ని బాగు చేసే బాధ్యతను దేవుడు ఎవరి మీద పెట్టాడో తెలుసా? క్రైస్తవుడి భుజస్కంధాల మీద పెట్టాడు. బ్రతికింది కొద్ది రోజులైనా తప్పు దోరులో వెళుతున్న ఈ సమాజాన్ని సరైన మార్గంలో పెట్టవలసిన గురుతర బాధ్యత ఒక క్రైస్తవుడికే ఇచ్చాడు. ఎందుకంటే క్రైస్తవుడే పరిశుద్ధంగా ఉండగలడు గనుక, క్రైస్తవుడే సమాజానికి దేవుడి పక్షాన దేవుని న్యాయాన్ని సరిగా చెప్పగలడు గనుక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీవే లోకాన్ని బాగు చేయలేని ఆలోచనతో దేవుడు మనకు చెప్పిన మాట, మనల్ని బ్రతకమని చెప్పిన మాట చూడండి. దేవుని పిల్లలు, మీరు యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాల్లో ప్రారంభ మాటలో చెబుతూ, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే, మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు ఉప్పు. ఉప్పుకున్నటువంటి గుణాల, ప్రధానమైన గుణాల గురించి ఇంతకుముందు మీకు చెప్పాను. నేను అయిపోయిన క్లాసులో చెప్పాను. ఉప్పుకున్న ప్రధానమైన గుణాలు ఏంటో చెప్పండి. ఉప్పు లోకానికి కూరకు రుచినిస్తుంది. ఉప్పు పాడవకుండా నిలవ చేసే గుణాన్ని కలిగి ఉంది. అంతేనండి. అంటే ఉప్పు ఏం చేస్తుందండి? మొదట రుచినిస్తుంది, తర్వాత చెడిపోకుండా నిల్వ ఉంచే లక్షణాన్ని కలిగి ఉంది. మరో మాట కూడా చెప్పాను. ఏమా? కుళ్ళును తీసివేస్తుంది. చేపలు తెచ్చుకుంటావు, చేపలను దేంతో కడుగుతావు? సర్పేసి కడుగు, రెన్ని సోపేసి కడుగు, నొరగొస్తాను కటకట కొట్టును చూద్దాం. ఆ తర్వాత నువ్వు వండిన తర్వాత కాలలో పడేసుకోవాలి తప్ప అది నువ్వు తినడానికి కుదరదు. పోనీ లైఫ్ బాయ్ సోప్ పెట్టు, సంతూర్ సోప్ పెట్టు చూద్దాం. మొత్తం కూరంతా సోపు వాసనే. ఏమండి, ఉప్పుతో కాకుండా చేపను దేనితో కడుగుతావో? ఎవరై జడ్జి కడుగురా, కడుగు. దేంతో కడుగుతావు నువ్వు? కడగమని చెప్పండి పిల్లలు. వీళ్ళందరినీ కూడా, సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా కడగమని చెప్పండి. ఆ సోనం కప్పు నుంచి కడగమని చెప్పండి. పిల్లలు మీరు ఆలోచించండి. ఉప్పుతో కాకుండా చేపను దేనితో కడుగుతావు? కడుగు నువ్వు చూద్దాం. ఉప్పుతోనే కడగాలి. పిల్లలు మీరు ఆలోచించండి. ఉప్పుతోనే కడగాలి. అంటే ఉప్పుకి ఏముంది? కుళ్ళును తీసేసే గుణము కలిగి ఉంది. అంతేకాదు, ఉప్పు ఊరగాయ చేసినప్పుడు ఎక్కువ ఉప్పుని వేస్తున్నందుకు తెలుసా? నిల్వ ఉంచే గుణాన్ని కలిగి ఉంది. 1 సారాన్ని ఇస్తుంది, 2 నిల్వ ఉంచే గుణాన్ని కలిగి ఉంది, 3 క్లీన్ చేస్తుంది, కుళ్ళునంతా కూడా తీసి పడేస్తుంది. పిల్లరా, ఇన్ని పదార్థాలు ఉంటుండగా సృష్టిలో క్రీస్తు ప్రభుల వారు ఆయన నమ్మి బాప్తిసం ద్వారా ఆయన ధరించుకున్న క్రైస్తవ బిడ్డలకి వాడుతున్న పదం ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పే అయి ఉన్నారని ఎందుకన్నారు? 1 ఉప్పు అంటున్నాడు. 15వ వచనానికి వెళ్ళిన అక్కడేమన్నాడు? 13వ వచనంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. 15వ వచనం వెళ్ళేసరికి అక్కడేమన్నాడు చూడండి అన్న. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది అందరికీ వెలుగునివ్వటానికి ఎక్కడ పెడతారు? దాన్ని దీపస్తంభము మీద పెడతారు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగు, జ్యోతులు నాయన, మీరు దీపాలు నాయన అంటాడు చూడండి. దేవుని పిల్లలారా, ఏమండి,
ఒకటి ఉప్పు అంటున్నాడు, రెండు జ్యోతి అంటున్నాడు. ఉప్పుకున్న లక్షణం మీకు తెలుసు కదా, కుళ్ళును కడుగుతుంది, నిల్వ ఉంచుతుంది, రుచినిస్తుంది, బాగు చేస్తుంది. ఇక రెండవది ఏంటంటే మీది లోకానికి వెలుగు, జ్యోతులు దీపాలు అన్నాడు. దీపము వెలుగు చూపిస్తుంది. అంటే ప్రియులారా, వీటితోనే క్రైస్తవులు ఎందుకు పోలుస్తున్నాడు అంటే, సమాజానికి చీడ పట్టినప్పుడు, సమాజముకు కుళ్ళు పట్టినప్పుడు, ఇది కుళ్ళిపోతున్నప్పుడు ఆ కుళ్ళును తీసివేయవలసిన బాధ్యత క్రైస్తవ బిడ్డలుగా మీకు నేను ఇస్తున్నాను అన్నాడు. కోర్టు వాడు సుప్రీంకోర్టు జడ్జి అయినా, భారతదేశ ప్రధానమంత్రి అయినా సరే, సబ్జెక్ట్ లేని ఖాళీ కుండా ఎవడైనా సరే ఒక అక్రమాన్ని ప్రజల మీద రుద్దుతున్నప్పుడు, సమాజ పతనానికి వారు బాటలు వేస్తున్నప్పుడు, యూత్ను పాడు చేసే కార్యక్రమాలు నెలకొల్పుతున్నప్పుడు ఎవరండి వాళ్ళని అడుగుతారు? ఎవరు అడుగుతారు చెప్పండి? ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నిలబెట్టి అడిగేవాడు ఎవడున్నారు చెప్పండి దేవుని పిల్లరా? ఈ సిపిఎంలో అడుగుతారా? సమసమాజం అంటున్నాడు కదా, అడుగుతారా చెప్పండి పిల్లరా? వారి ఎంపీని సమర్థిస్తుంది. సినీ మీడియా వాళ్ళని అడుగుతారా? వాళ్ళకి కావాల్సింది అదే. సినీ మీడియా వాళ్ళకి మసాలా కావాలి వాళ్ళకి. పోనీ ఈ అసెంబ్లీ, మన ఆంధ్ర అసెంబ్లీ ఏమైనా అడుగుతుందా? ముఖ్యమంత్రులు ఏమైనా అడుగుతారా? ప్రధానమంత్రులు ఏమైనా అడుగుతారా? ఎవరు అడగరు కదండి. ఎక్కడ దొంగలు అక్కడ గప్చిపోయారు చూడండి పిల్లరా. ఏమండి, తెలుగులో ఒక మాట అంటుంటారు, తప్పు చేసినప్పుడు ఒక అడుగు వెనక్కి వేయి, ఒప్పు చేసినప్పుడు ఎలా ఉండాలట, 100 అడుగులు ముందుకు వేయి అంటున్నాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందో చెప్పండి. తప్పు ప్రకృతికి విరుద్ధం, సృష్టికి విరుద్ధం, అంతకంటే ముందు సృష్టిలో ఆ నియమాన్ని పెట్టిన దేవుడికి విరుద్ధంగా సమాజం వెళ్ళిపోతుంది. దేవుడిని పిల్లలరా, ఒకటి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిపోయిన మనిషికి పతనం తప్పదు. ఇక దేవుడికే విరుద్ధంగా వెళ్ళిపోతే పరిస్థితి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్న వ్యక్తులు మారినప్పుడు వారిని క్రమంలో పెట్టు అన్నాడు. గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు అని ఎన్నో మాటలు మనకు కనపడతాయి పిల్లరా. కుళ్ళు కడిగే అన్నాడు. లోకానికి వెలుగు, దిశానిర్దేశం నువ్వు చేయి నాయనా అని దేవుడు చెబుతున్నాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. అందుకేనండి ప్రపంచ చరిత్రలో, మరలా చెబుతున్నాను, ప్రపంచ చరిత్రలో ఈ మ్యారేజెస్ని మొట్టమొదటిగా ఖండించింది, లైంగిక సంపర్కం, స్వలింగ లైంగిక సంపర్కాన్ని తప్పు, అది చెయ్యకూడదు అని ఘంటాపదంగా ఎప్పటి నుంచి బైబిల్ చెబుతుందో తెలుసా దేవుని పిల్లరా? ఎప్పటి నుంచి బైబిల్ ఘోషిస్తుందో తెలుసా అండి? ఎప్పటి నుంచి దేవుడు చెబుతున్నాడో, ఎప్పటి నుంచి సమాజాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నించాడో దేవుడు తెలియజేసే కొన్ని మాటలు మీరు బైబిల్లో చూడండి పిల్లరా. దయచేసి లేవీకాండం, ఎందుకంటే బైబిల్లో ఈ సంగతులు ఉన్నాయన్న సంగతి, బైబిల్ అనేది ప్రపంచ చరిత్రలో ఎన్ని వందల వేల సంవత్సరాలు ఎన్ని వచ్చిన చట్టాలని, వచ్చిన న్యాయస్థానాలని, ఇచ్చిన తీర్పులని, అది సైన్స్ అయినా చరిత్ర అయినా దేనినైనా తేడా జరిగితే దిద్దగలిగిటకు సమర్థం కలిగింది, సామర్థ్యం, జ్ఞానం కలిగిందని బైబిల్ అనేది ఒక కాలానికి సంబంధించింది కాదని, ఆకాశం భూమి ఉన్నంతవరకు మనుషులు ఎంతవరకు అప్డేట్ అవుతాడో దానికి మించిన పరిజ్ఞానం బైబిల్లో దేవుడు వ్రాయించాడన్న నగ్న సత్యం. ఇదిగో ఈ విషయంతో సమాజానికి అర్థం కావాలి. ఎప్పుడు చెబుతున్నాడు చూడండి దేవుడు లేవీకాండంలో పురుష ఈ సంపర్కం గురించి. లేవీకాండం 18వ అధ్యాయం 22వ వచనం చూడండి పిల్లరా. లేవీకాండం 18వ అధ్యాయం 22వ వచనం. లేవీకాండం 18వ అధ్యాయం స్పష్టంగా బాగా చదవగలిగిన వాళ్ళు, ముందున్న వాళ్ళు చదవండి నాన్న. ఎక్కడో వెనకల వాళ్ళు చదవకండి, ఒకేసారి అందరూ చదవకండి. లేవీకాండం 18వ అధ్యాయం 22. స్త్రీ శయనం వలె పురుష శయనము కూడదు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? పురుషుడికి చెబుతున్నాడు. రే పురుషుడా అంటున్నాడు చూడండి. పురుషులకు, మగబిడ్డలకు చెప్తున్నాడు, నాయనా పురుషుడా, స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. అంటే నువ్వు స్త్రీతో శయనించాలి, పెళ్లి చేసుకోవాలి, బిడ్డలు కనాలి తప్ప స్త్రీ శయనం వలె పురుష శయనము కూడదు. అది హేయము, అంటే చెడ్డది. తర్వాత ఏ జంతువునందును నిష్కలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు. జంతువు స్త్రీ, మగవాడు జంతువుతో, మగవాడితో పోకూడదు, మగవాడు జంతువుతో పోకూడదు. ఇక స్త్రీలకు చెబుతున్నాడు చూడండి, జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలవకూడదు. అది విపరీతం. లేదు నేను పురుషునితోనే పోతాను, లేదు నేను జంతువుతో పోతాను, లేదు జంతువు నన్ను పొందేటట్టు నేను నిలబడతానని పెట్టేగిపోయిన మగవాడిని కానీ స్త్రీని కానీ ఏం చేయమని చెప్పాడో తెలుసా? మీరు కిందికి వెళ్ళిపోతే వారందరినీ, అటువంటి వారిని అందరూ చూస్తుండగా నించోబెట్టి వారికి ఏ శిక్ష విధించమన్నాడు? మరణశిక్ష, రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు పాత నిబంధన కనుక. అప్పట్లో ఎక్కువ జరుగుతున్నాయి కనుక. ఏమండి, స్త్రీ శయనం వల్ల పురుష శయనం కూడదు అని చెబుతున్నాడు అంటే అప్పటికే జనాంగాలు ఏ శయనంలో ఉన్నారు? చాలామంది స్త్రీతో శయనించినట్లుగా
పురుషులతో కూడా శయనిస్తున్నాడు. జంతు శయనం కూడదు అంటున్నాడంటే జంతువుతో పోతున్నారు మగవాళ్ళు. స్త్రీ నువ్వు జంతువు ముందు నేను పొందినట్టు నిలబడకూడదని చెప్తున్నట్టే. స్త్రీలు కూడా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అప్పట్లోనే? జంతువుతో తప్పులు చేస్తున్న వారు ఉన్నారు. చూడండి దేవుని పిల్లరా, నువ్వు మందు తాగొద్దు నాయన, సిగరెట్లు తాగొద్దు నాయన అని ఎవరితో చెబుతాం? తాగేవాడితో చెబుతాం. దేవుడివి చెబుతున్నాడంటే అప్పటికే భూమి మీద ఉన్నటువంటి దేశాలలో ఆయా జనాంగాలు ఈ తప్పులు చేస్తున్నాయండి. వద్దు అని ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? లేవి కాండంలో చెప్తున్నాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే మోషే గారి ద్వారా బైబిల్ రాయించి చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా. పిల్లరా చూడండి, అలాగే లేవి కాండం 20వ అధ్యాయం 13వ వచనం చూడండి. అదే లేవి కాండం 20వ అధ్యాయం 13వ వచనం చూడండి దేవుని పిల్లరా. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియను చేసిది గనుక వారికి ఏ శిక్ష? మరణశిక్ష విధించాలన్నాడా? వారి మనోభావాలు అర్థం చేసుకొని విడిచిపెట్టమంటున్నాడా? సుప్రీంకోర్టు చెప్తున్న మాటలేంటి? ఈ మల్హోత్రా అనే ఈ లేడీ జడ్జ్, ఈ జస్టిస్ అని లేడీ జడ్జిగా పెట్టుకుంది కదండి. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటండి? వారి హిందూ మల్హోత్రా వారికి క్షమాపణ చెప్పాలా? చదవండి మళ్ళా మాట ఏమని చెప్తున్నాడు? 20వ అధ్యాయం 13 ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒకడు స్త్రీతో శయనించినట్లు పురుషునితో ఎవడైనా గేగా మారిపోతే వారిద్దరూ హేయక్రియలు చేశారు. ఎవరిద్దరు? ఈ మగవాడు ఇద్దరు మగవాళ్ళు హేయక్రియలు గేస్గా మారిపోయారు కదా. వారిద్దరూ హేయక్రియలు చేసిది గనుక వారికి మరణశిక్ష విధించాలి. వారి శిక్షకు వారే కారకులు. మరణశిక్ష విధించమన్నాడా? మనోభావాలను అర్థం చేసుకొని క్షమించి క్షమాభిక్ష పెట్టమన్నాడా? అంటే దేవుడికి లేని కరుణా కటాక్షాలు ఈ జడ్జి తండ్రులకు, అయ్యగారికి వచ్చేసాయి. ఈ మహాతల్లికి, ముసలి తల్లికి వచ్చేసాయండి. పెద్ద కరుణమూర్తులు కదండి. పిల్లరా మీరు ఆలోచించండి. ఇది చట్టం, దేవుడు మనిషికి విధించిన చట్టం. ఆ రోజు ఇశ్రాయేలీయులకు విధించిన చట్టం, ప్రపంచ మానవాళికి దేవుడు చెబుతున్న చట్టపు మాటలు. ప్రియులారా, ఈ మాటలను బట్టే ఒక అమెరికా దేశం తన చట్టాన్ని రాసుకుంది. ఈ మాటలను బట్టే ఒక ఇంగ్లాండ్ దేశం తన చట్టాలను రాసుకుంది. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా, క్రైస్తవ దేశాలు చట్టాలు రాసుకుంటే అలాంటి దేశాలను చూసి మన భారతదేశం లాంటి దేశాలు చట్టాలు రాసుకున్నాయి. ప్రియులారా మీరు ఆలోచించండి. అంటే ప్రపంచ చట్టం అంతా బైబిల్ నుంచి వచ్చిందండి చాలా మటుకు. మీరు ఆలోచించండి ప్రియులారా. వద్దు 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 అంటున్నాడు చూడండి. దీనికి మించితే 1000 అన్నాడంతే. ఒకనికి వేసావో మరణశిక్ష అంటే మరొకడు దాని జోలికి వెళ్ళడు అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడు చూడండి పిల్లలారా. ఏమండి బైబిల్ అండి ఇది ప్రపంచానికి మార్గాన్ని నిర్దేశించేదండి. ఏమండి ఇదిగో ఈ మాటలు దేవుడు చెప్పక మునుపే ఏమండి అసలు ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా అండి? ఆ కిందకి 20వ అధ్యాయం మీరు కిందకి చదివినట్లయితే, లేవికాండం 20వ అధ్యాయం కిందకి చదివితే అప్పుడున్న దేశాలన్నీ కూడా ఈ లైంగిక వ్యతిరేకమైన కార్యక్రమాలు, ఏమండి స్వలింగ సంపర్కాలు విరివిగా జరుగుతున్నట్లుగా దేవుడు చెప్తున్నాడు చూడండి. లేవికాండం 20వ అధ్యాయం 10వ వచనాన్ని కదా చదివాం. అక్కడ కిందకి చూడండి. ఇంకా ఒకడు స్త్రీని ఆమె తల్లిని కూడా, అంటే తల్లిని బిడ్డని ఇద్దరిని పెళ్లి చేసుకుని ఎడల అది దుష్క్రామ ప్రవర్తన అన్నాడు చూడండి. 10వ వచనానికి వచ్చినట్లయితే ఏమండి మగవాడితో పోవడం తప్పుని మాత్రమే చెప్పట్లేదు. మగతో ఆడతో కాదు పిల్లరా. ఎటువంటి సందర్భాలు చెప్తున్నాడు దేవుడు. 10వ వచనానికి వచ్చినట్లయితే 20వ అధ్యాయం 10వ వచనంలో పరుని భార్యతో వ్యభిచరించే వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారికిని మరణశిక్ష. మగవాడితో కాదు, మగవాడు భార్యతో తప్పు చేస్తే వాడికి మరణశిక్ష. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానఛాదనం తీసెను, వారిద్దరికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించిన ఎడల వారికి అందరికీ మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి, వారి ప్రాణాపరాధము వారి మీద నుండును. ఒకడు స్త్రీతో శయించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియ చేసిరి కనుక వారికి మరణశిక్ష విధింపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకున్న ఎడల అది దుష్క్రామ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చవలను. జంతు శయనము చేయను వానికి మరణశిక్ష విధింపవలను. ఆ జంతువును కూడా చంపాలి. స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే. చూడండి పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఎందుకు చెబుతున్నాడంటే 18వ అధ్యాయం 22వ వచనానికి ఒక్కసారి రండి. 18వ వచనానికి మీరు వచ్చినట్లయితే 24వ వచనం చూడండి. 24వ వచనం
వీటిలో దేని వలనను అపవిత్ర కలగ చేసుకోవాలి. వీటిలో 21వ వచనం 22వ వచనంలో చెప్పాడు కదా, స్త్రీ శయనం వల్లే పురుష శయనం కూడదు, అది హేయము. ఏ జంతువునందు నీ స్ఖలనం చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకోనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దానిని ముందు నిలవరాదు, అది విపరీతము. వీటిలో దేని వలన అపవిత్రత నువ్వు కలగజేసుకోనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు నా ఏమండి వాటన్నిటి వలన అపవిత్రులైరి ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగ్రెక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశం మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగెక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగెక్కి వేయకుండానట్లు మీరు అనగా స్వదేశీయే కానీ చెప్తున్నాడు. వాడు వేరే దేశం నుంచి వచ్చిన తెల్లోడు కానీ నల్లోడు కానీ స్వదేశీయే కానీ మీలో నివసించు. స్వదేశీ అంటే మన దేశంలో పుట్టినోడండి. పరదేశీయే కానీ అంటే పరదేశీ అంటే ఈడేవుడు, వాడు నల్లోడా తెల్లోడా చైనాలో పుట్టిన చీపుడు ముక్కు సంపుడు చీపిరికల్లు చప్పిడి ముక్కలు వాడు చైనా వాడు కానీ ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చెయ్యక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను. ఎవరట హే క్రియలలో దేనినైనా చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన హేయమైన ఆచారాలతో దేనినైనా అనుసరించట వలన అపవిత్రత కలిగి చేసుకున్నట్టు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకునవలను. నేను మీ దేవుడైన యెహోవాను. తాట తీస్తా, మీకు చెమటలు తీసేస్తారు. మీకు నేను పరిశుద్ధుని. నా సన్నిధిలో మగవాడు స్త్రీతో పోవాలి. నేను పెట్టిన క్రమం స్త్రీ పురుషులు ఏకమవ్వాలి. పవిత్రంగా వివాహం అది కూడా స్త్రీ పురుషులే ఇష్టానుసారంగా పోవడానికి లేదు. వివాహం చేసుకొని పిల్లలు జరిగించి పరిశుద్ధ వివాహం ద్వారా పరిశుద్ధులైన పిల్లలు కనాలి. మొత్తం కుటుంబంతో నాకు లోబడి ఉండాలని నేను దేవుడిగా నేను చెబితే, ప్రకృతి ధర్మాన్ని నేను పెడితే, సృష్టిలో ఈ ధర్మాన్ని మీతో పాటు జంతువులకు పక్షులకు చేపలకు అన్నిటికీ నేను పెడితే వీటిని మీరు ఏ ఆడది ప్రవర్తించినా ఏ మగవాడు పెట్టిరేగిపోయినా వాడికి దానికి ఆ జంతువుకు మొత్తం చిత్తగొట్టేయండి, మరణశిక్ష విధించండి అన్నాడు. ఎందుకంటే మీకంటే ముందు ఉన్న దేశాలలో హివ్వీల దేశము పెర్జీల దేశం పాలుతేనలు ప్రవహించే దేశం అని చెప్తున్నారు కదా. హివ్వీలు పెర్జీలు లెబుసీలు వీళ్ళందరూ కూడా ఆ పాలుతేనలు ప్రవహించే దేశంలో నివాసంగా ఉండేవారండి. వారు ఏం చేసేవారు తెలుసా దేవుని పిల్లలారా? పాలు తేనెలు ప్రవహించే దేశం ఆ సారాన్ని తింటూ ఇదిగో ఇప్పుడు అమెరికా ఇంగ్లాండ్ ఐర్లాండ్ వారు ఎందుకు ఇలాగా పురుష సంయోగానికి వెళ్ళిపోయారు తెలుసా? గేలుగా లెస్బియన్స్గా ఏమండి మరి జెండర్స్ మార్పించుకొని వారు ఎందుకు ఇలాగా మారిపోతున్నారు తెలుసా దేవుని పిల్లలారా? తిండి ఎక్కువైపోయింది వాళ్ళకి, రంగు ఎక్కువైపోయింది వారికి, పరిశుభ్రత ఎక్కువైపోయింది వారికి, మెడిసిన్ ఎక్కువైపోయే వారికి, డబ్బు ఎక్కువైపోయింది వారికి, పొగరు పట్టాడు మనిషి. అందుకే అన్నాడు ఇంతకు మునుపు దేశాలు మీకంటే ముందు ఉన్నవారు ఇదో ఈ సారవంతమైన భూమిని ఈ సారవంతమైన ప్రదేశాన్ని అనుభవిస్తూ పెట్టేగిపోయి ఇవన్నీ చేశారు. నాయన మీకు ఇస్తున్నాను ఇశ్రాయేలీయులారా, మీరు మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. చూడలేకపోతే అందుకే వారు చేసిన అపవిత్రతను బట్టి దేశం వెళ్ళగెక్కింది వాళ్ళని అన్నాడు. జాగ్రత్త భారతదేశమా, జాగ్రత్త భారత ప్రజలారా, మనము కూడా దేవుడు చెప్తున్న మాటలు వినకుండా వారి పోకడలు విచిత్ర పోకడలు వెస్టర్న్ కంట్రీస్ లాగా మనం ప్రవర్తిస్తే భారతదేశము భారతీయులను ఏం చేస్తుంది? అది వెళ్ళగెక్కుతుంది. వెళ్ళగెక్కితే మేలు, వెళ్ళిపోతాను అమెరికాకి, వెళ్ళిపోతాను ఆస్ట్రేలియాకి అనుకుంటున్నావా? వెళ్ళగెక్కడం అంటే ఏంటో తెలుసా నాయన? చిటికన్నా నీకు వెళ్ళగెక్కడం అంటే ఏంటో తెలుసా? ఈ దేశం నుంచి మరో దేశానికి పంపడం కాదు, సమాధికి పంపుతుంది నిన్ను. ఈ దేశం కాకపోతే మరో దేశంలో బతుకుతాం అనుకుంటున్నావేమో. ఒక్క మాట జడ్జీలు చెప్పితే బాగుండండి. ఎవడైతే స్వలింగ సంపర్కాన్ని కోరుకుంటున్నాడు, ఒరే దరిద్రులారా, అందరూ ఒక విమానం ఏర్పాటు చేస్తాం, ఎక్కిపోయి వెళ్ళిపోండ్రా ఐర్లాండ్కి, వెళ్ళిపోండ్రా ఇంగ్లాండ్కి, ఆ దేశాలకు వెళ్ళిపోండ్రా అంటే బాగుండండి. అప్పుడు నోరు మూసుకొని ఉందరండి వీళ్ళు. ఒకడు తప్పు చేస్తుంటే నీతిని పక్కన పెట్టి ప్రకృతి ధర్మాన్ని పక్కన పెట్టి మగవాడు స్త్రీతో స్త్రీ పోతుంటే వారి మాటలకు తలొగ్గి ఓట్ల కోసం నువ్వు వారికి చట్టాలు చేస్తావా? ఎలా చెప్పండి దేవుడిని పిల్లలారా, ఎలా చెప్పండి? ఏమండి ఇంతగా దేవుడు చెప్పాడు కదండి, అయినా సరే ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఇశ్రాయేలీల మధ్య జరిగిందండి. ఈ ఆజ్ఞలను ఎవరికి ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రంలో? ఇశ్రాయేలీలకి ఇచ్చాడా? ఇశ్రాయేలీలకి ఇచ్చే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక లేవీయుడు తన ఒక ఆవిడ్ని రెండో భార్య ఉపపత్నిగా పెళ్లి చేసుకున్నాడు. ఉపపత్ని అన్నాడు బైబిల్లో, తర్వాత భార్య పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. ఒక లేవీయుడు వెళ్ళి ఏమండి న్యాయాధిపతుల గ్రంథంలో 19వ అధ్యాయంలో 22వ వచనంలో కనబడుతుంది మనకు. 19వ అధ్యాయం అంతా అదే కనబడుతుంది. ఒక లేవీయుడు వెళ్ళి ఏమండి ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీల్లోనే ఆ స్త్రీని తీసుకొని వస్తున్నాడండి. వస్తూ ఉంటే నైట్ అయిపోయిందండి. వేరే దేశాల గుండా వస్తున్నాడు, నైట్ అయిపోయింది. 19వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో. అలా లేట్ అయిపోగానే బైబిల్లో జరిగిన యథార్థ గాథ చెప్తున్నాను పిల్లల, సంఘటన చెప్తున్నాను మీకు. అలాగా రాత్రి అయిపోగానే వేరే దేశంలోకి వచ్చేసరికి అమ్మో ఇక్కడ ఉండకూడదు, వీళ్ళు చాలా చెడ్డ ప్రజలుగా ఉంటారు, ముందే స్త్రీని తీసుకుని పనివారితో బయలుదేరుతున్నాను, వద్దు అనేసి ఆలోచించి ఇక్కడ ఇశ్రాయేలు దేశం ఏదైనా ఉండే పట్టణం ఏదైనా, ఇజ్రాయేల్ పట్టణం ఏదైనా ఉందా అని అడిగాడండి.
యోర్దాను కంటే ముందున్నటువంటి దాను గాదు వంశాలు నివసించినటువంటి మరి ఉన్నారు కదండి, మనషీయులు, దానీయులు, బెన్యామీను అర్ధగోత్రపు వారు యెహోషువ గారితో యోర్దాను నది కంటే ముందున్న ప్రాంతాన్ని అడిగారు కదా. ఆ ప్రాంతపు పట్టణాలలో ఒక పట్టణమైన గిబియాలో దిగిపోయాడండి. ఆయన నడి బజార్లో ఉన్నాడండి, సంత వీధుల్లో తన పనివారితో ఉంటే అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు వారిని పట్టించుకోలేదు. కానీ ఒక వ్యక్తి వచ్చాడండి, ఒక వ్యక్తి బెన్యామీను గోత్రికుడు వచ్చాడు. వచ్చి, అయ్యా ఎందుకు ఇలాగున్నారు, మరి ఇలా సొంత వీధిలో ఉండడం మంచిది కాదు, నా ఇంటికి రండి, మా ఇంట్లో నేను మీకు కావాల్సిన ఆహారాలు నేను సిద్ధపరుస్తుంటే, వద్దయ్యా పర్వాలేదు, మా దగ్గర తినడానికి అన్నీ ఉన్నాయి, నూనె ఉంది, మరి తినడానికి రొట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము రామంటే, అయ్యో అలా అనకండి, మేము ఉన్నాం కదా మీకు సాటి ఇశ్రాయేలీలం, రండయ్యా అని ఒక లేవీయుని బెన్యామీనుడు ఇంటికి తీసుకెళ్తాడండి. మంచోడండి, ఆయనకు ఒక కన్యకైన బిడ్డ ఉంటుందండి. తీసుకెళ్ళిపోతాడు పిల్లారా. తీసుకెళ్ళిపోయి ఇంట్లో అన్నీ సమకూర్చినప్పుడు ఏమండి ఆ సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? 22వ వచనం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం అందరం తీయండి నాయన. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. చరిత్ర పిల్లారా, చరిత్రలో పెట్టరేగిపోయిన ప్రతి వాడికి, ప్రతి జనం, వాడు తన ఇంటి వాడైనా పరాయి వాడైనా, ఇజ్రాయేలు గోత్రికుడైనా అన్యజనుడైనా చూడండి పిల్లారా, దేవుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు 19వ అధ్యాయం చూసినట్లయితే, వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా వచ్చారండి. ఆ ఊర్లో ఉన్నటువంటి కొందరు ఎవరండి, వీళ్ళు పోకిరీలు వచ్చారండి. పోకిరీలు వచ్చి ఏమంటున్నారండి, ఇదిగో ఈరోజు కొత్తగా నీ ఇంటికి ఒక మనుషులు వచ్చాడు కదా, ఆ మంది మార్పులంతో వచ్చాడు వాడు, ఇదిగో ఆ మనిషిని బయటికి తీసుకొని రా, వాడితో మేము పోతాము, ఎరుగుతాము, కూడుతాము, వాడిని పాడు చేసుకుంటాము అని అడుగుతున్నారు. అంటే దేన్ని అడుగుతున్నారు వీళ్ళు? స్వలింగ సంకల్పాన్ని అడుగుతున్నారు, స్వలింగ సంపర్కాన్ని అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఏ సంపర్కంలో ఉన్నారు అంతవరకు? ఏమండి, స్త్రీ సంపర్కం సరిపోదన్నట్లుగా ఏ రేంజ్కి వచ్చారటండి వీరు? స్వలింగ సంపర్కులుగా గిబియా పట్టణస్థులు ఉన్నారు. ఇంతకెవరు వీళ్ళు? అన్యులా ఇశ్రాయేలీలా అని ఆలోచిస్తే, చదివితే అధ్యాయాన్ని, బెన్యామీను గోత్రంలో పుట్టినవారండి. బెన్యామీన్ ఎవరండి? యాకోబు గారికి చిట్ట చివరి కుమారుడండి. బెన్యామీను మంచివాడండి. మంచివాడండి. అంటే ఇశ్రాయేలు గోత్రంలో ఒక గోత్రంగా పుట్టినవారండి, దేవుని పిల్లలండి, దేవుని ప్రజలండి. ఈ బెన్యామీను గోత్రికుల్లో వచ్చినటువంటి పోకిరిగాళ్ళు వచ్చి అతన్ని పంపించనగానే ఆ పెద్ద ఆయన ఏం చేశారు తెలిసిన ముసలాయన, వద్దు బాబు నేను పంపించను, ఇదిగో నాకు మరి వయసు వచ్చిన కన్యకగా ఉన్న ఒక ఆడకూతురు ఉంది, నా ఇంటికి వచ్చిన మనుషుడికి ఒక ఉపపత్ని కూడా ఉంది, వీరిద్దరిని తీసుకొని మీరు ఇష్టం వచ్చినట్లుగా చేసుకోండి నాయన, ఇతను మాత్రం చేయకూడదు, మంచిది కాదు నాయన స్వలింగ సంపర్కం అన్నాడండి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? సరే అని చెప్పి ఆ ఉపపత్తిని తీసుకొని రాత్రంతా పాడు చేసి ఉదయానికి వదిలేసి వెళ్ళిపోయారండి. అందరూ ఉదయానికి ఆవిడ ఆ గడప మీద చేయి పెట్టి చచ్చిపోయిందండి. అప్పుడు ఆ లేవీడు ఏం చేశాడు తెలుసా అండి? అన్యజనుల పట్టణాల్లో దిగుదామంటే వాళ్ళు కామాతోత కలిగిన వాళ్ళని అక్కడ దిగకుండా, నేను ఇశ్రాయేలు పట్టణమైనటువంటి గిబియాలో నేను దిగితే నాకు భద్రత ఉంటుంది, ఒక ఇశ్రాయేలీయుడిగా నన్ను బాగా చూసుకుంటారు అనుకొని నేను దిగితే దేవుడి ఆజ్ఞలు అనుసరించే ప్రజలు కదా అనుకొని ధైర్యంతో నేను వస్తే, వీళ్ళు ఏం చేశారు? ఇదిగో నా భార్యను తీసుకెళ్ళిపోయి రాత్రంతా పాడు చేసి చివరికి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే చచ్చిపోయింది అని రోషం వచ్చిందండి ఆయనకి. రోషం వచ్చి ఏం చేశారు తెలుసా? ఓ మంచి కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని ఖండాలుగా ఆవిడ శవాన్ని 12 ముక్కలు చేసి 12 ఇజ్రాయేల్ గోత్రాల దగ్గరికి పార్సల్ చేసి పంపించేశాడండి. ఏమండి, ఆ పార్సల్ రాగానే ఏంటి పార్సల్ ఏమిది అనగానే న్యూస్ వెళ్ళిపోయింది. ఇదిగో ఇలా గిబియోను పట్టణంలో బెన్యామీను గోత్రంలో ఇదిగో ఒక లేవీడు తన భార్యతో దిగితే ఆవిడని ఇలా చేశారంట, స్వలింగ సంపర్కులు బయలుదేరారంట అన్నారండి. అప్పుడు ఏం చేశారు తెలుసా అండి వాళ్ళు? ఎంత పెట్టేకిపోయారా బెన్యామీను? పదండరా ఇశ్రాయేలీయులారా అనగానే 4 లక్షల సైన్యాన్ని కత్తులు తీసుకొని వెళ్ళారండి యుద్ధానికి బెన్యామీనుల మీదకి. ఏమండి, మిగతా 11 గోత్రికులు యుద్ధానికి వస్తున్నప్పుడు, ఏమండి 10 గోత్రాలు వస్తున్నప్పుడు మరి ఈ బెన్యామీనులు ఏం చేయాలి? అయ్యో మా అన్నగారే మా మీదకి యుద్ధానికి వస్తున్నారని సమాధానపడ్డారు అనుకున్నారా? రండ్రని వీళ్ళు కూడా కత్తులు కటారులు తీసుకున్నారండి. యుద్ధం చేసి వాళ్ళలో కొన్ని వేల మంది చంపేశారు. వీళ్ళు తక్కువలు కాదండి, వేలకు వేలు చంపేశారండి ఇశ్రాయేలీలోనే. వీళ్ళదే పై చేయితో వచ్చింది ఒక్కొక్క సందర్భంలో. ఆ తర్వాత దేవుడు కలుగజేసుకున్నారు లేండి. పిల్లరా, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఏమండి ఆ గిబియోను పట్టణస్థులు ఎలాంటి వాళ్ళు అంటే, వారి యొక్క నైపుణ్యాన్ని తెలియచేసి ఒక మంచి మాటను దేవుడు బైబిల్లో రాయించాడు. 20వ అధ్యాయం 16వ వచనం చూడండి. 20వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనంలో, ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటం గలవారు, వీరిలో ప్రతివాడు గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. అబ్బా,
ఎటువంటి నైపుణ్యత ఉన్నారటండి ఈ స్వలింగ సంపర్కులు? బెన్యామీనీలు, గిబియా పట్టణస్తులు ఒక వెంట్రుకని ఇలా పెట్టుకొని ఒడిసెలు విసరమంటే ఒడిసెలపై గురి చూసి వెంట్రుకను తప్పకుండా తగిలేటట్టుగా తప్పిపోకుండా విసరగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఎడమ చేతి వాటం కలిగిన వారటండి వీరు. పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే మంచి నైపుణ్యత కలిగిన వాళ్ళు. ఇది చదవగానే నాకు ఏమైనా మనసులో గుర్తుకొచ్చింది తెలుసా అండి? అమెరికన్స్ గుర్తుకొచ్చారు, ఐర్లాండ్స్ గుర్తుకొచ్చారు, ఇంగ్లాండ్ ప్రజలు గుర్తుకొచ్చారు. ఏమండి, వారికి నైపుణ్యతలో తక్కువ లేరు, రంగులో తక్కువ లేరు, డబ్బులో తక్కువ లేరు, పర్సనాలిటీలో తక్కువ లేరు, ఏమండి టెక్నాలజీలో తక్కువ లేరు, అన్నింటిలో ఉన్నారు. ఏ దేశంతో యుద్ధం పెట్టుకున్నా కూడా గెలవగలిగినటువంటి స్థితిలో ఉన్నారండి దేవుడి ప్రజలుగా. కానీ పిల్లలారా, ఇంత నైపుణ్యత కలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? స్వలింగ సంపర్కులుగా ఆ రోజు వారు మిగిలిపోయారు, ఈరోజు వీరి మిగిలిపోయారు. చూడండి పిల్లలారా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా మన భారతదేశం ఏం చేసింది? వారిని చూసి స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసుకుంది. పిల్లలారా, మీరు ఆలోచించండి. చరిత్రలోకి వెళ్ళి ఆలోచిస్తే ఏ రోజు ఎవరిని దేవుడు దీనికి సమర్థించలేదండి. తదనుగుణంగా ఈ తప్పు చేసినందుకు బెన్యామీనులను ఏం చేశాడు తెలుసా? దేవుడు మొత్తం తగలెట్టేసాడని, పట్టణాలే తగలెట్టేసాడని. ఇశ్రాయేలీలే తగులుపెట్టుకున్న సంఘటన చరిత్రలో ప్రప్రథమంగా ఇదిగో ఈ న్యాయాధిపతుల కాలంలోనే జరిగిందండి. అది దేవుని పిల్లలారా, అంతకు మునుపు జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. సొదొమ గొమొర్రాలు, వారు కూడా ఎవరు? వారు స్వలింగ సంపర్కులే. వారు వచ్చేసారు. వారు వచ్చి ఏమడుగుతున్నారు? లోతు ఇంటికి వచ్చినటువంటి దేవదూతలను, మగవాళ్ళకి వచ్చారు కదా, వాళ్ళని చూసి ఆ ఇద్దరు పురుషుల్ని ఇలా పంపించండి, మేము వారితో కూడాలి అంటున్నారు. చూడండి, వద్దయ్యా, కన్నికలుగా ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వారిని కలిసి మీకు ఇస్తానయ్యా, ఇతను చేయొద్దయ్యా, నువ్వు పంపిస్తావా పంపించావని వచ్చేసారండి తలుపు దగ్గరికి. అప్పుడు దేవదూతలు లోతును చేయబెట్టి లోపలికి లాక్కొని అంధత్వాన్ని కలగజేసి జరిగించిన భీకర కాండ మీకు తెలుసు. అగ్నికి అంధకాలను ట్విన్ సిటీస్ మీద దిగేశాడండి దేవుడు, వంపేశాడండి. భస్మం అండి, భస్మం. సొదొమ గొమొర్రాలు ఏమైపోయాయి? భస్మం అని ఉందా బైబిల్లో? ఎందుకు భస్మం చేశాడు? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, అపోస్తులైన పేతురు రాసిన 2వ పత్రిక. నిలబడాలి దేవుని పిల్లలారా, ఈ టాపిక్ చరిత్రలో నిలబడాలి పిల్లలారా. అనేక మంది క్రైస్తవ బిడ్డలు మన తదనంతరం భారతదేశము కట్టు తప్పినప్పుడు, దేవుడి మాటకు వ్యతిరేకంగా, ప్రకృతి ధర్మానికి వ్యతిరేకంగా లైన్ దాటినప్పుడు నిగ్గదీసి అడగలిగినటువంటి త్యాగదనులైన, ధైర్యం కలిగిన సింహపు లాంటి పిల్లలు రావాలి ప్రియులారా, రావాలి. ఉప్పు లాంటి పిల్లలు, జ్యోతులు లాంటి పిల్లలు భవిష్యత్తు కాలంలో మన మాటలు, మన ప్రసంగాలు విని ఉద్రిక్తులైపోయి ప్రపంచాన్ని మంచి తోవకు నడిపించే బిడ్డలు రావాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి, సొదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేశాడటండి? భస్మం అంటే బూడిద చేశాడటండి. భస్మము చేసి ముందుకు. ఇంతకు భస్మం ఎందుకు చేశాడట దేవుడు? ఆయన సొదొమ గొమొర్రా పట్టణంలోను భస్మము చేసి, బూడిద చేశావా దేవా? ఎందుకు దేవా చేశావు? ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకు భస్మం చేశాడో తెలుసా దేవుని పిల్లలారా? ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై. ముందుకు భక్తిహీనులకు వారికి అంటే భక్తిహీనులు అంటే అప్పటికి స్వలింగ సంపర్కులు వచ్చారు, ముసలోళ్ళు వచ్చారు, బాలులు వచ్చారు. ఆ మగవాళ్ళు నీ ఇంటికి వచ్చిన ఇద్దరిని లోతు పంపించి ఇలాగ బయటికి మేము వారితో వెళ్ళిపోవాలి, కూడాలి, వారితో పంపించన్నారు. చేసిన స్వలింగ సంపర్కులకు, ఆ భక్తిహీనతకు భస్మం చేశాడు. ఆ రోజు 2 సిటీస్ని భస్మం చేశాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, ముందుకు ఎవడైనా ఇలాంటి స్వలింగ సంపర్కులు, భక్తిహీనులు బయలుదేరినట్లయితే వారికి దృష్టాంతంగా ఉండుటకై వాటికి నాశనము విధించి, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. దుర్మార్గ కామ వికారయుక్తమైన నడవడి చేత లోతు ఏం చేశాడండి? బహు బాధపడిన ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనసును నొప్పించుకొనొచ్చు. నీతిమంతుడికి నొప్పి కలుగుతుంది దేవుని పిల్లలారా. నీతిమంతులకు నొప్పి కలుగుతుంది. దేశం పక్కదారి పట్టినప్పుడు, ప్రజలు నాశనం చేసినప్పుడు, దేవుడి పిల్లలు దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి పనిలోకి రావాలి. ఆడపిల్లలు దేవుడి కోసం యవ్వన ప్రాయంలోనే జీవితాలను దేవుడికి సమర్పించుకొని దేవుని సేవకురాని రావాలి. మగబిడ్డలు దేవుని సేవకులు అవ్వాలి. యవ్వన ప్రాయంలో దేవుడి కార్యమయ్యాలన్న ఆలోచనతో దేశాన్ని బాగు చేసుకున్నామని దేవుడి మాటలు చెప్పుకుంటూ ప్రయాసం మనం పడుతుంటే, ఏమండి దేవుడికి విరోధంగా, దేవుడి పిల్లలకు విరోధంగా ఈ దుర్మార్గులు చేస్తున్న పనేంటి? స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయటం అంటారా దేవుని పిల్లలారా? అటువంటి వారికి చరిత్రలు ఎలా గడ్డి పెట్టాడు చూడండి దేవుడు. ముందుకు ఎవడైనా మరలా స్వలింగ సంపర్కం అంటే భస్మం అన్నాడు.
భస్మం ఉందా? భస్మం ఉంది, త్వరలో రెండవ రాకడ. అందుకేనండి ఈ లోపు కూడా మరికొన్ని మాటలను బైబిల్లో రాశాడండి దేవుడు. రోమీలకు రాసిన పత్రిక, దానికంటే ముందు ఇదిగోండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి పిల్లరా, 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారండి. మొదటి శతాబ్ద కాలం అండి ఇది. మొదటి శతాబ్ద కాలం. పాత నిబంధన ఇంతవరకు చూసాం. పాత నిబంధన గ్రంథంలో జరిగిన సందర్భాలను మనం చూసాం దేవుని పిల్లలారా. ఇక కొత్త నిబంధన గ్రంథం రాగానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయానికి రండి పిల్లరా. కొత్త నిబంధన కాలం రాగానే జరిగిన సందర్భాలు దేవుడు తన బిడ్డ అయినటువంటి, తన సేవకుడైనటువంటి పౌలు గారి ద్వారా బైబిల్లో మాటలు రాయిస్తూ 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. మొదట 6వ అధ్యాయం 9వ వచనం, అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను. ఎవరండి జారులు? జారులు అంటే ఎవరు? పెళ్ళి కాకుండా తప్పు చేసేవాడు. ఈ దుర్మార్గులు పెళ్ళి కాని వారితో తప్పు చేసేవాడు. పెళ్ళి కాని వారితో తప్పు చేయడం జారత్వం. పెళ్ళైన వాళ్ళు తప్పు చేయడం వ్యభిచారం అండి. జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము కలిగిన వాడు. ఈడేవుడీడు ఆడంగితనం కలిగిన వాడు. అంటే నువ్వు భార్య, నేను భర్త, నువ్వు ప్యాంట్ వేసుకో, నేను ఓనిలాగా ఇలాగ వేసుకుంటాను, జెండాలాగా వేసుకుంటాను, నేను మొగుడు, నువ్వు పెళ్ళం, నువ్వు నాకు, నేను మొగుడు కదా, నేను తాళి కడతా, నువ్వు ఆడదానిలాగా ఉండు. ఆడంగితనం. మగవాడు కాబట్టి ఆడ లక్షణాలతో ఉండేవాడు. మగవాడు కాబట్టి ఆడవాళ్ళలాగా ప్రయత్నిస్తూ నటించి, లేకపోతే అలాగా ప్రవర్తిస్తున్న వాడే ఆడంగితనము గాలవారైనను. చేయండి అండలేందని. పురుష సంయోగులైనను అంటే ఎవడు? గే లెస్బియన్. పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైన దోచుకున్న వారు దేవుని రాజ్యమునకు పోతావురై. నువ్వు పోతావురా అన్నాడు. అంటే మగవాడితో మరో మగవాడు కలుసుకున్నాడంటే వాడు ఖచ్చితంగా ఎక్కడికి పోతాడు చెప్పండి? పరలోక రాజ్యానికి అర్హతను పోగొట్టుకుంటున్నాడు. నిత్యాగ్నిగుండానికి దిగజారటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక స్త్రీ మరో స్త్రీని కోరుకుంటుందంటే పరలోకానికి అర్హత కోల్పోతుంది, అన్యాయస్థలాలుగా మిగిలిపోతుంది, నిత్యాగ్నిగుండానికి దిగజారటానికి సిద్ధముగా ఉన్నది అని మనకు అర్థమవుతుంది. చూడండి దేవుని పిల్లలారా, మరో మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అదే 6వ అధ్యాయం 18వ వచనాన్ని 19వ వచనాన్ని చూడండి. అక్కడ ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18, 19, 20 వచనాన్ని కూడా అక్కడ ఏమంటున్నాడు చూడండి పిల్లరా. జారత్వానికి దూరంగా పారిపోండి నాయన. మనుష్యుడు చేసే ప్రతి పాపము, ఎందుకంటే మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపల. సిగరెట్టు, బీడీలు, మందు, ఈ దొంగతనము దేహానికి వెలుపల ఉన్నాయి. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము మీ ఇష్టానుసారంగా మగవాడికి మగవాడిని, ఆడవానికి ఆడదానిని, లేదా ఆడదానికి మగవాడికి గందరగోళంగా చేసుకోవటానికి కాదు నాయన. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. దాన్ని మార్చుకోవడానికి, లింగ మార్పిడి చేసుకోవడానికి నీకు అధికారం లేదు అన్నాడు. చూడండి, దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది, మీ అయ్య బాబు వలన కాదు. భారతీయులకు శరీరాలు భారతీయుల వలన రాలేదు. బాగా వినాలి. భారతీయులకి ఈ శరీరాలు, భారతీయుడైనా ప్రపంచంలో ఎవడైనా వాడికి, ఈ భారతీయులకి ఈ శరీరాలు భారతీయుల వలన రావటం లేదు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల వలన రావటం లేదు. సుప్రీంకోర్టు జడ్జీల వలన, కోర్టుల వలన రావటం లేదు. ఎవరి వలన వస్తున్నాయి ప్రతి భారతీయుడికి శరీరంలో? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీ అయ్యా అమ్మ అనుకుంటున్నావేమో, మీ అమ్మ వల్ల, మీ అయ్య వల్ల నీకు దేహం వచ్చింది అనుకుంటున్నావేమో. వారి దేహాలే వాళ్ళ అబ్బాయి అయ్య వల్ల రావట్లేదు నాయన. దేవుడి వలన మీకు అనుగ్రహింపబడి, ఎందుకు అనుగ్రహించానో తెలుసా దేహాలని మీకు? ఓ స్త్రీ ఆడపిల్లల ఆకారాలు, స్త్రీ ఆకారాలు ఎందుకు ఇచ్చానో తెలుసా మీకు? పురుషులారా పురుషులుగా మగ ఆకారాలు మీకెందుకు ఇచ్చానో తెలుసా? మీ దేహము దేవుడి వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం అవ్వటానికి మీకు ఇచ్చాను. అంటే ఒక స్త్రీ తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటే దేవుడికి ఆలయంగా నిలబడాలి. ఒక పురుషుడు తన దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని పరిశుద్ధాత్మక ఆలయంగా మారిపోవాలి అంటున్నాడు. చూడండి దేవుడి పిల్లలారా, కిందికి రండి. ఏమంటున్నాడు? మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు. ఒక ఆయన విలువ పెట్టి కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. యేసు క్రీస్తు సొత్తు మీరు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని మహిమపరచడానికి మీకు దేహాలు ఇచ్చాడు. మగోడు ఆడదంతా కాదు, ఆడైనా మగైనా ఎవరైనా
మీ దేహముతో దేవుని మహిమపరచాలి. నీ చేతులు ఆయన కోసం పని చేయాలి ఎల్లవేళలా. నీ కాళ్ళు ఆయన పనిలో తిరగాలి. నీ నోరు ఆయన కోసం మాట్లాడాలి. నీ మెదడు ఆయన గురించి ఆలోచించాలి. నీ కళ్ళు ఆయన జీవ గ్రంథాన్ని చదవాలి. అందుకు ఇచ్చాను అంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. ఎంత చక్కటి మాటలు రాశాడో చూడండి పిల్లలారా బైబిల్ గ్రంథంలో. ఎంత చక్కటి మాటలు రాశాడో చూడండి. మరొక మంచి మాట చూస్తారు మీరు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం తిత్తి తీశాడండి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఒకనాడు ఏమండి అంత మాటలు చెబుతున్నా, ఇశ్రాయేలీలకు అంత చెబుతున్నా, బెన్యామీలకు అంత గుణపాఠం కలిగించిన సొదొమ గొమొర్రాలకు దేవుడు తిత్తి తీసేసి భస్మం చేసినా సరే మరలా రోమా ప్రదేశం అండి. ఏమండి ఒకప్పుడు ఈ చట్టం కోసం బీజేపీ ప్రభుత్వాన్ని ఒకదాన్ని మనం నిందించడానికి లేదండి. పాపం బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ పెద్దలు మాత్రమే నిందించడానికి లేదు. ఎందుకంటే ఈ చట్టాన్ని మొదటగా చట్టం చెయ్యాలని ఏకత్రాట మీదకి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? అమ్మ కొడుకులు వచ్చారండి. ఒకటి ఇటాలియన్ మహిళ అయినటువంటి మన సోనియా గాంధీ గారు, ఆమె కుమారుడు. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించిన వారు వారే కదండి. ఏమండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరువురు ఏం చేశారంటే స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని పట్టుబట్టారండి. అబ్బా అమ్మ కొడుకు. ఇంతకు సోనియా గాంధీ ఎందుకు పట్టుబట్టింది? ఇప్పుడు చెప్తాను మీకు ఎందుకు పట్టుబట్టిందో. ఆవిడ ఎందుకు పట్టుబట్టిందో ఆవిడకే సరిగ్గా తెలియదు, కానీ బైబిల్ తెలిసిన మనకు తెలుసు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 చూడండి. ఎందువలన 25కి వెళ్ళండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చిరి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి. అంటే దేవుని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న వస్తువులు పూజించుకోవటం వలన మనిషి ఏ స్థితికి వెళ్ళిపోతాడు అంటే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకి ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలి. అంటే ఎవడైతే నేను గేగా ఉంటాను, నాకు మగవాడే కావాలి, ఆడదే నాకు కావాలి, నాకు ఇద్దరూ కావాలి, నాకు ముగ్గురు కావాలి, మొత్తం లింగమార్పిడిని ఏం చేసుకుంటారు? ఎవడైతే పెట్టేగిపోతాడో, ఇలా పెట్టేగిపోతారు కదండి. సృష్టి ధర్మానికి, దేవుడు పెట్టిన ధర్మానికి వ్యతిరేకంగా ఎవడైతే పోతున్నాడో వాడు ఎవడో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అందువలన తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని బాగా చదవండి అన్నమాట. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు, అంటే ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ స్వలింగ సంపర్కులు ఉన్నారు కదా, వీరు ఇలా మారిపోవటానికి కారణము ఏంటో తెలుసా దేవుని పిల్లలారా? ఎప్పుడైతే వీడు దేవుడి నియమాన్ని, ప్రకృతి ధర్మాన్ని మీరాడో అప్పుడు దేవుడు కూడా ఏ ఆలోచనలోకి వచ్చేసాడనమాట? చేయరాని కార్యాలు, తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేసాడు. ఇదిగో తుచ్చమైన అభిలాషలు దయ్యంగాడు, ఇలా రావే దయ్యమా, ఇదిగో ఈ బ్యాచ్ని తీసుకెళ్ళు, వీళ్ళు నేను ఆడవాళ్ళు ఆడవాళ్ళు అని చేసుకుంటే వినకుండా ప్రకృతికి ధర్మానికి నేను పెట్టిన దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు, పనికిరాడు కనుక దేవుడే అప్పగించేస్తున్నాడటండి తుచ్చమైన అభిలాషల కంటే. ఇప్పుడు ఈరోజు ఈ స్వలింగ సంపర్కాన్ని చేసేవాడు, దానికి ఆమోదించేవాడు, ఇదంతా ఎవరు బ్యాచ్? సాతానుగాడు బ్యాచ్. హర్షించే జనాంగం అందరూ సాతాను బ్యాచ్. తుచ్చమైన అభిలాషలు దేవుడు వారిని అప్పగించాను. తర్వాత వారి స్త్రీలు, మగవాళ్ళే కాదు, వారి స్త్రీలు సహితము వారి యొక్క స్వాభావికమైన ధర్మం ఏంటి? ఒక స్త్రీ పురుషుని కోరుకోవాలి, పురుషునితో కాపురం చేయాలి. కానీ స్త్రీలు సహితం స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. ఎప్పటికీ అనుసరించేశారు. ఎవరు? రోమన్స్. ప్రపంచంలో చాలా దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ స్వాభావిక ధర్మం అనుసరించిరి. అటువలే పురుషులు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే మగవాళ్ళు ఊరుకుంటారా? ఆడవాళ్ళే జంతువులతో, చింపాంజీలతో పోయి ఎయిడ్స్ తెచ్చి పెడితే మగవాడు ఊరుకుంటాడా? చెప్పండి పిల్లలు. అందుకే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మంను విడిచిపెట్టి పురుషులు మంచిది అన్నాడు, అవాచ్యమైనది అన్నాడు, విపరీతమైన పాతని లేవికాండంలో అన్నాడు. ఇక్కడ అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు ఏమండి, ఆడదాన్ని, మగవాడిని తమ క్రమాలు విడిచిపెట్టి తమ స్వాభావిక ధర్మాలు, ప్రకృతి విరుద్ధంగా దేవుడు పెట్టిన ధర్మాలను విడిచిపెట్టి వెళ్ళిపోతే, లైన్ దాటేస్తుంటే సమస్త ప్రజలను చేసిన సృష్టికర్త ఊరుకుంటాడా? నీ లెక్కలు నీకుంటే ఆయన లెక్కలు ఆయనకున్నాయి, నీ నిర్ణయాలు నీకుంటే ఆయన నిర్ణయం ఆయనకుంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయం ఏంటో చూడండి. తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము అనుభవించుటకు ఒకరి యందు ఒకరు కామతప్తులు. ఆడదాన్ని చూసినా కామతప్తుడే, మగోను చూసినా కామతప్తుడే, ఆడని చూసినా కామతప్తురాలే, మగోను చూసినా కామతప్తురాలే. ఇంకా ఎవరిని విడిచిపెడతావు నువ్వు? కామతప్తులయ్యారు. మరి ఇప్పుడు దేవుడి నెక్స్ట్ యాక్షన్ ఏంటి? మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరు గనుక
చేయరాని కార్యములు చేయుటకై దేవుడు వారిని భ్రష్ట మనస్సునకు అప్పగించెను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, భ్రష్ట మనస్సునకు అప్పగించెను అన్నాడు. మరొక మంచి మాట చూస్తారండి, యూదా పత్రిక 1-2 చెప్పండి. బైబిల్ అంతా దీన్ని చెప్తున్నాడు. ఏమండి ఒక మాట చెప్పాలి ఇక్కడ మీకు. ఏమండి ఈ మాటలు కొందరు చెప్పారండి. పాపం మంచి పాస్టర్లు ఉంటారు కదండి, ప్రతి దేశంలో మంచి సేవకులు ఉంటారు కదండి. ఏమండి ఇదంతా ఈ పత్రిక ఎవరికి రాశాడు పౌలు గారు? రోమీలకు. సోనియా గాంధీ కొడుకు దీన్ని ఎందుకు సమర్థించారో అదే కదా ఈ మాటలు చెప్పాను. ఎందుకు సమర్థించారంటే అప్పటికే రోమా పట్టణం మగవాళ్ళు ఆడవాళ్ళు స్వలింగ సంపర్కం అండి ఎప్పుడో చేసేసిందండి. స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం రోమా దేశం. పిల్లరా, పౌలు గారి కాలానికి రోమా పరిస్థితి అది. అక్కడి నుంచి వచ్చిన మహిళే మన సోనియా గాంధీ గారు. ఆవిడకు పుట్టిన బిడ్డే రాహుల్ గాంధీ. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసండి? భారతదేశంలో మొట్టమొదటిగా స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసేయండి అని చాలా ఉబలాటపడ్డారు దేవుని పిల్లరా. వీరికి ఆమోదించి 2015లో ఢిల్లీ కోర్టు స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయడానికి పూనుకురిందండి. పిల్లరా, ఎందుకు తెలుసా? అక్కడి నుంచి వచ్చిన సరుకు చూసారా భారతదేశానికి ఎలాగ అంటించాలని చూసారా మీరు ఆలోచించిన పిల్లలు. ఏమండి ఒక సోనియా గాంధీ కాదండి, దీన్ని ఎవరు సమర్థించినా దేవుడికి వ్యతిరేకులండి. అందుకే ఒక మంచి మాటను దేవుడు చెప్తున్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయం పిల్లలారా, యూదా పత్రిక 1:3 మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచున్నాం. బోధ కోసం పోరాడండి అని చెప్పి నేను చదువుతాను చూసుకోండి అన్న. 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయుడు నాడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ కామాతురత్వానికి అంటున్నారు చూడండి. ఈ సంగతులని మీరు మొదటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నది ఏమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేశాను. మరియు తమ ప్రధానతో నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతల మహాదినమున జరుగు తీర్పు వరకు కటక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రం చేసినని చెప్పి ఎడుగు రాగానే ఆ ప్రకారమే సొదొమ గొమొర్రాలు చూసారా గేస్ కదా వాళ్ళు వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలన వ్యభిచారము చేయించు పరశరీరానుసారులు అయినందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. ఏమండి మనం ఏమనుకున్నామండి? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? మనం ఏమనుకున్నాం? ఈ మగ ఆడ తప్పులు చేసినందుకు సొదొమ గొమొర్రాలను ఆకాశం నుంచి అగ్నిగంధకాలు దించేసి కాల్చాడని మాత్రమే మనకి ఇంతవరకు తెలిసింది. అంతేనండి? భస్మము చేశాడని పేతురు గారు చెప్పాడు, అంతవరకు తెలిసింది. కానీ యూదా పత్రికలకు రాగానే పరిశుద్ధాత్ముడు యూదా గారి ద్వారా ఏం చెప్తున్నాడు? వారు నిత్యాగ్ని దండనకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నారు అన్నాడు. చూడండి ఆ పదాన్ని చదవండి, ఏమంటున్నాడు? యూదా పత్రిక 1వ అధ్యాయం ఏమండి? పరశరీరానుసారులై ఉన్నందున నిత్యాగ్ని దండన అనుభవించుతూ దుష్టాంతముగా ఉంచబడేను. భూమి మీద శరీరాలను అగ్నితో కాల్చాడు, ఆత్మను కూడా కాల్చేస్తాను అంటున్నాడు. భూమి మీద మాత్రమే వారికి నేను అగ్నితో కాల్చాను అనుకున్నారా? సత్యం తర్వాత నిత్యాగ్ని దండన అన్నాడు. చూడండి పిల్లరా, ఇవే కాదు పిల్లరా, బైబిల్ అంతా కూడా మనం పరిశీలించినట్లయితే చాలా మాటలు మనకు కనబడతాయండి. ఇర్మియా గ్రంథంలో కానివ్వండి, యెహెజ్కేలు చాలా మాటలు ఉన్నాయి దేవుని పిల్లరా. కాబట్టి ఇది దేవుడికి వ్యతిరేకం, ప్రకృతికి వ్యతిరేకం, నీతి నిజాయితీ కలిగినటువంటి మోరల్ వాల్యూస్ కలిగిన మనిషికే వ్యతిరేకమైతే పిల్లరా దేవుడికి ఎంత వ్యతిరేకంగా ఉంటుందో మీరు ఆలోచించండిరా. కాబట్టి ఇలా తీర్పులు ఇచ్చుకొని ప్రజలకు ఇలాగ ఆమోద ముద్ర వేసినటువంటి భారతదేశము బాగుపడదు పిల్లరా. ఎందుకంటే తల్లిదండ్రులకు గుండెల మీద తన్నిన పిల్లలు, తల్లిదండ్రులకు ఎదురు తిరిగిన పిల్లలు బాగుపడతారంటారా? దేవుడికి ఎదురు తిరిగిన ప్రజలు, దేశాలు ఏం బాగుపడతాయి చెప్పండి? ఓపిక చేసుకుని చివరికి ఒక మాట చూస్తారా? అటువంటి దేశాల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట చెప్పాడండి దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 7:29 చూడండి. 7:29 ఇర్మియా గ్రంథం అండి. తర్వాత యెహెజ్కేలుకి వద్దాం. ఇర్మియా గ్రంథం 7:29 ఒకటి తీయండి. యెహెజ్కేలు గ్రంథం 14:12 ఒకటి తీయండి. మొదట ఇర్మియా 7:9 ఏం చెప్తున్నాడు చూడండి. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి ఏం చేస్తున్నాడట? వెళ్ళగొట్టుచున్నాడు. ఎవరైతే దేవుడికి కోపము తెప్పిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడటండి? మొదట విసర్జిస్తే వాడిని ఇష్టానుసారంగా తిరుగుతాడు గే మ్యారేజెస్కి. తర్వాత వెళ్ళగొట్టుచున్నాడు అనగానే భారతదేశంలోంచి వెళ్ళగొడతారు అనుకుంటున్నారేమో. భారతదేశం నుంచి వెళ్ళగొడితే వేరే దేశాల్లో బతకచ్చు, కానీ భూమి మీద నుంచే దేవుడు వెళ్ళగొడతాడు ఈ లోకం నుంచి అంటున్నాడు. 14:12 యెహెజ్కేలు గ్రంథం చూడండి. అక్కడేమంటున్నాడు? మరియు యెహోవాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా
ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపము చేయునో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారమును లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. ఏంటండి ఈ మాటలు దేవుని పిల్లరా? ఏ దేశమైతే దేవుడి దృష్టికి విశ్వాసఘాతకమైపోయి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తుందో మొదట ఆ దేశాన్ని ఏం చేస్తానన్నాడు? ఆహారం లేకుండా పోతుందన్నాడు. తర్వాత కరువులు అన్నాడు. తర్వాత వరదలు, నాశనాలు. పిల్లరా మీరు ఆలోచించండి. ఆ భయమే పట్టుకుందండి నన్ను ఇప్పుడు. మనం అదే భయపడుతున్నాం. భారతీయులు అమాయకులండి, మంచివారండి, సాంప్రదాయబద్ధంగా ఉండేవారండి. కొందరు దుర్మార్గులు పోకిరి చేష్టల వలన పురుగులు పబడి ఈ జడ్జీలు ఇలాగా చేసేసి ఈ ప్రముఖులుగా మేధావులుగా డబ్బున్నవారుగా ఉన్నవారు ఇలా ఉసిగులు పేస్తే భారతదేశం ఏమైపోతుంది చెప్పండి? ఆధ్యాత్మికతను బోధిస్తున్న రవిశంకర్ గురూజీ లాంటి వాళ్ళు కూడా దాన్ని సమర్థించి ఎలా చెప్పండి దేవుని పిల్లలారా? ఎలా చెప్పండి పిల్లలారా? అసలు దేవుడికి లింగం ఉంటుందండి? దేవుడికి లింగం ఉంటుందా? మగ దేవుడు బిడ్డలు కన్నాడు, అయ్యప్పని కన్నాడు అని చెప్తున్నాడు. ఏ రవిశంకర్జీ ఎలా చెప్పండి దేవుడిని పిల్లలారా? దేవుడు లేడని హేతువాదులు నాస్తికులేమో సృష్టి ధర్మం అని అబద్ధం చెప్తున్నారు. దేవుడు ఉన్నాడు, ఆధ్యాత్మికతలో మంచిగా చేయవలసిన గురువులేమో ఇలా చెబుతున్నారు. ఎలా చెప్పండి దేవుడిని పిల్లలారా? అందుకేనండి క్రైస్తవులందరూ కూడా దీని పక్షాన పోరాడాలండి, దేవుడి పక్షాన ఏంటి. మిగతా మతస్థులు కూడా, ముస్లిం సోదరులు కూడా విన్నవించుకునేది ఏంటంటే మీరు కూడా గలమెత్తాలి. భారతీయులు కనుక హైందవులు, మీరు భారతీయులే, మీరు గలమెత్తాలి. మనందరం సమాజం గలమెత్తితే ఆ తీర్పును మరలా దాన్ని ఎత్తేయడం పెద్ద సమస్య కాదు దేవుడిని పిల్లలారా. ఇలాంటి కామాంధుల మాట మనం వినవాలంటారా? వాళ్ళకి బుద్ధి చెప్పాలంటారా? చెప్పండి. ఇంకా రేపు మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, ఎలా చెప్పండి దేవుడిని పిల్లలారా? మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు ఎలా పుడతారు? దేవుని పరిస్థితి ఎలాగవుతుందో మీరు ఆలోచించండి. నాశనం అండి. ఆహారం పోగొట్టుకుంటుంది. భారతదేశమా, నీకు ఇస్తున్న వార్నింగ్ దేవుడి పక్షాన. ఫస్ట్ ఆహారాన్ని పోగొట్టుకుంటావు, తర్వాత కరువులు తెచ్చుకుంటావు, కరువు కాటకాలు తెచ్చుకుంటావు, భూకంపాలు తెచ్చుకుంటావు, చివరికి దేవుని చేత విసర్జింపబడి వెళ్ళగొట్టబడతావు. ఆలోచించాలి భారతీయులు ప్రియులారా. ఈ చట్టం శ్రేయస్కరం కాదు ప్రియులారా. విశ్వాసఘాతకమైంది, దేవునికి వ్యతిరేకమైంది. కాబట్టి క్రైస్తవులంగా మన భారత హైందవుల కోసం, మన భారత ముస్లింల కోసం, ఏమంటే క్రైస్తవుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. గేస్గా, లెస్బియన్స్గా. అసలు మొదట ఆదేశాలే ఉన్నాయండి. ఆ దుర్మార్గులను చూసి, బైబిల్ ఉండి కూడా పాడైన ఆ దుర్మార్గులను చూసే మన దేశం పాడైంది దేవుని పిల్లలు. అందుకేనండి ఆ దుర్మార్గులు సావనివ్వండి. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలు పోనివ్వండి. బాగా డబ్బులు ఉన్నాయి దరిద్రులకి. భారతీయులు మంచి వాళ్ళండి. భారతీయుల కోసం మనం ప్రార్థన చేద్దాం పిల్లలారా. మరి భారతదేశం మనసు మారాలి. అధికారులు, సుప్రీంకోర్టు జడ్జిలు తమ తీర్పు వెనక్కి తీసుకునేటట్టు, ప్రజలకు మేలు ఒరిగేటట్టు, దేవుడి కోపానికి బలి కాకుండా ఆయనను శాంతపరచడానికి లోకానికి ఒక ఉప్పుగా, ద్వీపాల జ్యోతులుగా ఉన్న మనం దేవుడి పక్షాన విజ్ఞాపనలు చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి క్రైస్తవ సంఘం, ప్రతి క్రైస్తవ సేవకుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి మరి భారతదేశం కోసం ప్రార్థన చేయాలి దేవుడిని పిల్లలారా. ఏమండి, ఇది అణుబాంబు కంటే భయంకరమైనదండి. ఒక ఫిరంగి కంటే భయంకరమైనది, AK-47 కంటే భయంకరమైనది దేవుని పిల్లలారా. ఎందుకంటే సమాజం పతనం అయిపోతుంది, మానసిక విలువలు పడిపోతాయి, ఒకరి మీద ఒకరు గందరగోళం అయిపోతారు, రోగాల బారిన పడిపోతారు, దేశమే పతనం అయిపోతుంది, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, వివాహ వ్యవస్థ నాశనం అయిపోతుంది, మన పిల్లలందరూ పడైపోతారు దేవుని పిల్లలారా. ఇటు శారీరకంగా వెళ్ళిపోతాం, చచ్చిన తర్వాత నిత్యాగ్నిగుండం పాలు, దేవుడి పాలు కావాలి పిల్లలారా. అందుకేనండి మన భారతదేశాన్ని దేవుడి కోపానికి బలి కాకుండా మరి తప్పించడం కోసం మనందరం ఏకతాటి మీదకి వచ్చి దేవుడి పక్షాన క్రీస్తు పేరట తండ్రిని దేవునికి ప్రార్థన చేద్దాం. మన దేశ ప్రజలు మనం రక్షించుకుందాం దేవుని పిల్లలారా. మరి ఇలాగ అందరూ చేయాలని క్రీస్తు పేరట నేను విన్నవించుకుంటూ, భవిష్యత్తు తరాల వారికి మరి ఇది ఒక మంచి పాఠంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మెసేజ్ విన్న తర్వాత కొందరైనా ప్రభుత్వ అధికారులను నిలదీద్దాం. కొందరైనా ప్రభుత్వాలకు, ప్రధానమంత్రికి రిక్వెస్టులు పెట్టండి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్టులు పెట్టండి, ప్రతిపక్ష నాయకులకు రిక్వెస్టులు పెట్టండి, అలాగే న్యాయమూర్తులకు, సుప్రీంకోర్టుకు లెటర్స్ రాద్దాం దేవుని పిల్లలారా. మరి వీటి ద్వారా ప్రజల స్పందన ద్వారానైనా వారు మారుతారేమో. ఇప్పటికైనా గలమెత్తాలి. హైందవులో ఉన్న స్వామీజీలు గొప్ప గొప్ప వారంతా ధ్వజమెత్తాలి, ముస్లింలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ధ్వజమెత్తాలి, క్రైస్తవులో గొప్ప గొప్ప వారంతా కూడా దీని మీద ధ్వజమెత్తాలి దేవుని పిల్లలారా. పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి, మీడియాకి ఎక్కాలి. దీన్ని ఎలాగైనా సరే దీన్ని తీసివేయాలి దేవుని పిల్లలారా. దేవుడి కోపం నుంచి మనం కాపాడబడాలి. ఓకేనండి. అట్టి మంచి మనస్సు భారతదేశానికి దేవుడు ప్రసాదించాలి అని, ఆ చట్టం తీసివేయబడాలి అని పిల్లలారా. మరి అది స్వర్గం అని, అదే మంచిదని అనుకుంటున్న వారి మెదడులు సెట్ అవ్వాలని క్రీస్తు పేరట కోరుకుంటూ, మరి క్రీస్తు పేరట నా మాటలను దేవుడి పక్షాన ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి పిల్లలారా. తండ్రి, ఉన్నతమైన మీ మాటలను మీ పిల్లలకు చెప్పాం తండ్రి. ప్రారంభం నుంచి మీ పిల్లలకు మీరు బోధిస్తున్న, వ్రాయించిన మాటలు తండ్రి, వీటిని మీరిన ప్రతి వాడిని, స్త్రీని కానీ పురుషుని కానీ క్షమించిన దాఖలాలు చరిత్రలో లేవు తండ్రి. ఇది విపరీతం అంటున్నారు, దుష్కామక్రియ అంటున్నారు, ఏవైతే మీరు వద్దన్నారో వాటినన్నింటినీ సమాజం మీరేసింది తండ్రి. మా భారతదేశం చాలా మంచి దేశము తండ్రి. భారతీయులు చాలా మంచివారు తండ్రి, మంచి మనసాక్షి కలిగిన వారు.
వివాహ వ్యవస్థను గౌరవించేవారు, కుటుంబ వ్యవస్థకు పట్టుకొమ్మ లాంటి వారు, భారతదేశము పాడియావు లాంటిదని చెప్పుకుంటున్నవారు తండ్రి ప్రపంచ దేశం. తండ్రి అట్టి దేశంలో లైంగికంగా మానసికంగా నైనా మోరల్ వాల్యూస్ పోగొట్టుకొని భారతదేశం పతనమైపోయి మీ కోపానికి బలైపోయి ఇప్పటికే కరువు కాటకాలతో నైనా మేము సతమతమవుతున్నాం. ఇప్పుడే మీరు తీర్చిన తీర్పు కేరళలో జరిగింది తండ్రి. మరలా ఆ రాష్ట్రాలకు రాకుండా తండ్రి మీ పిల్లలమైన మా మొహాలు చూసైనా సరే భారతదేశాన్ని కనికరించగలరని ప్రార్థిస్తూ, అందరి ప్రార్థనలు కోరుకుంటూ, మీ పక్షాన విజ్ఞాపన చేస్తూ, మీ ప్రజల పక్షాన మీకు విజ్ఞాపన చేస్తూ, మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోవాలని తప్పిదాలు క్షమించి మనసులు మార్చుకునే అవకాశాన్ని ప్రసాదించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. వందనాలండి. Rega mare ne sa, sa ne la ba ma ba. Rega